ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచితే. మహాపరిశుద్ధుడా, కృపాభరితుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలయ, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించుకున్నాం, మహింపరుచుకున్నాం ప్రభు. చక్కని శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు తండ్రి. అయా, ఇంతవరకునైనా నీ బిడ్డనైనా కొద్దిసేపు నీ యొక్క జీవం గల మాటలు ప్రకటించుటకు దేవా కృపనిచ్చారు. అయా, మరొక్క మారు ప్రభునైనా నీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన జీవం గల మాటలు ప్రకటించుటకు దేవా నేను నిలబడి ఉంటుండగా ఎన్నిక లేని వాడిని, బలహీనుని ప్రభు, అయోగ్యుడిని తండ్రి, నీ సిలువ చాటు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చదువుకుందాం మళ్ళొకసారి. ఎఫెసీ పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. గమనించాలి, మనలో చాలామందికి ఫైటింగ్ సీన్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం. సాధారణంగా చిన్నప్పుడు నాకు కూడా బాగా ఇష్టం ఫైటింగ్ సీన్స్ అని చెప్పానంటే. నేను రక్షణ పొందక ముందు ఏమండి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని చెప్పి నేను పరిచర్యకు రాకముందు వరకు నాకు భలే ఇష్టం ఫైటింగ్స్ అని చెప్పానంటే. అవి నిజమైనవి కాదని తెలిసినా సరే, అదంతా కూడా డూపు, ఆ ఫైట్స్ అన్నీ కూడా అని తెలిసినా సరే మనం కన్నారపకుండా చూస్తూ ఉంటాం ఆ ఫైటింగ్ సీన్స్ వస్తే. గమనించాలి, కానీ రక్షణ పొందుకున్న విశ్వాసులుగా ఈనాడు మనం పోరాడవలసింది కనిపించే వ్యక్తులతో కాదు, కానీ కనపడని వ్యక్తులతో మనం పోరాడాలండి. ఈనాడు కనపడే వ్యక్తులతో కాదు నువ్వు పోరాడవలసింది, నీ కంటికి కనపడినటువంటి ఎవరితో పోరాడాలట? ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో మనము పోరాడాలండి. అలా వారితో మనం పోరాడాలని చెప్పారంటే నీకు కావాల్సిన 6 ప్యాక్ 7 ప్యాక్ కాదు ఏమండి, కుంగ్ఫూనో లేకపోతే కరాటనో కాదు నీకు కావాల్సింది. ఏం కావాలట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రికలో కొంచెం మనం కిందకు వచ్చినట్లయితే 11వ వచనం, 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఆయనచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకుంటే ఆ యొక్క అంధకార సంబంధాలకు లోకనాథులతో మనము పోరాడగలమండి. అలా కాని పక్షంలో మనము ఆ సాతాను చేతుల్లో మనం ఓడిపోవాల్సిందే. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు కాక, ఆ యొక్క కవచం నీ వద్ద లేకపోతే నువ్వు ఆ యొక్క అంధకార సంబంధులకు లోకనాథుల ముందు నువ్వు ఓడిపోవాల్సిందే. మీరు ఈ మధ్య
సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటే ఒక అరబ్ షేక్ యువరాజు ఒక అతను చనిపోయాడు. ఈయన అరబ్ షేక్ అండి, ప్రిన్స్ అని చెప్పంటా నేను, కొన్ని కోట్లకు అధిపతి. అటువంటి అరబ్ షేకు లండన్లో ఒక హోటల్లో దిక్కు లేకుండా పడున్నాడట బాత్రూంలో. పొద్దున్నే బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాళ్ళు వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయడానికి చేస్తూ ఉంటే డోరు తీయట్లేట. ఏం డోర్ తీయట్లని చెప్పి డూప్లికేట్ కీతో ఓపెన్ చేసి చూస్తే అర్ధనగ్నంగా అట్లా బాత్రూంలో పడిపోయి ఉన్నాడటండి. చిటికేస్తే ఏమండి అనేక మంది పరిగెత్తుకుని వస్తారు ఆయనకి పరిచర్య చేయడానికి. డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతని యొక్క శరీరంలో పరిమితికి మించినటువంటి ఆల్కహాల్, అనేక రకాల డ్రగ్స్, గంజాయి, ఇటువంటి అన్నీ కూడా ఆయన శరీరంలో ఉన్నాయని చెప్పని తెలిసిందటండి. ఈనాడు నువ్వు ఆ యొక్క సర్వాంగ కవచము నీ వద్ద లేకపోతే సాతానమును తెలిపోవాల్సిందే. ఈ సర్వాంగ కవచం అంటే చెప్పానంటే ఇక్కడ మనకు చాలా చెప్తాడు. ఇతను సత్యమైన దట్టి అంటాడు, నీతి అనే మైమరపు అంటాడు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసున జోడి అంటాడు, విశ్వాసం అనే డాల్ అంటాడు, రక్షణ అనే శిరస్త్రాన్ని చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ముందు చూస్తే అవన్నీ కూడా. అయితే ఈ యొక్క శిరస్త్రాణంలో మనకి ప్రాముఖ్యంగా కావాల్సింది చెప్పానంటే ఈ యొక్క సర్వాంగ కవచంలో 2 ఆయుధాలు మనకి ఖచ్చితంగా కావాలండి. ఈరోజు ఆ 2 ఆయుధాల గురించి నేను మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అవేంటని చెప్పానంటే 6వ అధ్యాయము 17-18 చూద్దామండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలా ఉన్నాయి ఇక్కడ సర్వాంగ కవచంలో ఆయుధాలు చాలా ఉన్నాయి. సత్యమైన దట్టి అంటాడు, నీతి అనే మైమరపు అని చెప్పి అంటాడు, ఇంకా సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడి అంటాడు, విశ్వాసం అనే డాల్ అంటాడు. ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది. అయితే వీటన్నిటికంటే కూడా 2 చాలా ప్రాముఖ్యమైనవి. అదేంటని చెప్పానంటే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము, 2 అంచుల వాడిగల ఖడ్గమును ధరించుకోవాలి. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా ప్రార్థన చాలా కీలకమైందండి. నీకు విశ్వాసం ఉండొచ్చు, రక్షణ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు కాక, కానీ ఇదిగో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీ వద్ద లేకపోతే, ప్రార్థన అనేటువంటి ఆయుధం నీ వద్ద లేకపోతే ఆ సర్వాంగ కవచం అసంపూర్ణంగా మారిపోద్దండి. అందులోనూ ప్రార్థన ఇంకా కీలకమైందండి, చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందని చెప్పానంటే ఆనాడు అమాలేకీలు ఇశ్రాయేలుపైకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషువ కింద వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఖడ్గం పట్టుకుని. మోషే మంచి యుద్ధవీరుడు, అన్ని రకాల యుద్ధాలు నేర్చుకున్నవాడు. మోషే కూడా నేను కూడా యుద్ధం చేస్తా అని చెప్పని కత్తి పట్టుకుని బయలుదేరలేదు. మోషే ఏం చేస్తున్నాడని చెప్పానంటే ఎవ్వరు కనపడకుండా కొండపైకి వెళ్ళి చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసినవాడు మోషే. ఆనాడు మోషే తన 2 చేతులు పైకి లేపి దేవునికి ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా కింద ఇశ్రాయేలీయులు జయిస్తూనే ఉన్నారండి. మోషే అలసిపోయే చేతులు కింద దింపితే ఇశ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నారు. ఇక లాభం లేదని చెప్పని అహరోను హూరు చెరుకు పక్క చేతులు పైకిలే పట్టుకున్నారు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు దేవుడు గొప్ప విజయాన్ని వారికి ఇచ్చాడండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అష్షూరు రాజు సన్హెరీబు లక్షలాది మంది సైన్యంతో యూదాపైకి దండెత్తి వస్తే హిజ్కియా దిక్కుదోచక ఏం చేయాలో తెలియక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? కన్నీటి ప్రార్థన అండి. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, గమనించాలండి, హిజ్కియా రాజు ఒక్క సైనికుని కూడా యుద్ధానికి పంపించలేదు, ఒక్క బాణం కూడా ప్రయోగించలేదు. ఆ రోజు రాత్రి యెహోవా దూత అష్షూరు సైన్యాన్ని మొత్తగా లక్షలాది మంది సైన్యం చచ్చిపడి ఉన్నారు. పొద్దున్న లేచి చూసేసరికి అష్షూరు రాజు బెంబేరెత్తిపోయాడు. మొత్తం మంది శవాలే. మారు మాట మాట్లాడకుండా వచ్చిన దాన్ని నిలిపాడు అష్షూరు రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా శక్తివంతమైనది ప్రార్థన. అటువంటి ఆయుధం నీ వద్ద ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగల ప్రార్థన. అయితే ఈరోజు ఒక 2 ప్రార్థనలు మీ ముందు ఉంచుతానండి. మనకి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక 2 రకాల ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. ఈ 2 రకాల ప్రార్థనలు మనకి చక్కని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయండి. జాగ్రత్తగా వినాలండి. అందులో ఒక ప్రార్థన ఏంటని చెప్పానంటే, వారు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటి జవాబు కూడా వారు పొందుకోలేకపోయారు. మరొక ప్రార్థన, అతను కొద్దిసేపే దేవునికి ప్రార్థన చేశాడు, కానీ ఆకాశం నుంచి అగ్నిని దింపగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం దేవుని నుంచి జవాబు కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కుటుంబ సమస్యల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం, శత్రు బాధ నుంచి విడిపించాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మనకి జవాబు రాదు. కానీ మరి కొంతమంది దేవునికి చిన్న ప్రార్థన చేయగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించేస్తాడు. మనకి ఎబ్బేజు ప్రార్థన ఒక చక్కని ఉదాహరణ కదా. చిన్న ప్రార్థన, మొత్తం కలిపి 3 ముక్కలే ఉంటాయి అంతే. కానీ దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించేసి అతను మనమే చేసుకున్న దాన్ని అతనికి దయచేసి చెప్పి ఉంటుంది వాక్యం చూస్తే మనం. ఎందుకని కొందరి ప్రార్థన ఆలకించబడదు, ఎందుకని మరి కొందరు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు? రండి ఒకసారి మనకి మొదటి రాజులకు వచ్చేద్దాం. మనం 18వ అధ్యాయానికి వస్తే 17 చూసుకుందామండి. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్దాం, విందాం. ఫస్ట్ ఒకసారి విందామండి. ఆనాటి చరిత్ర మనం ఒక్కసారి గమనిస్తే, ఆనాడు ఇశ్రాయేలు రాజు ఆహాబు ఇశ్రాయేలుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. పేరుకి రాజే, కానీ అతని భార్య యెజబెలు భర్తని చెంగును కట్టేసుకుని భర్తని ఆడిస్తూ ఉంది. ఈనాడు కూడా కొంతమంది స్త్రీలు భర్తల్ని చెంగును కట్టేసుకుని ఆడిపిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మీ కుటుంబానికి యజమానుడు ఎవరు ఉండాలండి? భర్త. భర్తని యజమానుడిగా చేసుకోవాలి. ఇదే ఎఫెసీ పత్రికలో మనకి 6వ అధ్యాయము కొంచెం ముందు మనం చూసినట్లయితే ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. యజమానిని గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం సహోదరులు. ఆనాడు యెజబెలు భర్తను ఆడిస్తూ ఉంది. బయలు ప్రవక్త ఆరాధన చేస్తూ దేశమంతా కూడా విగ్రహారాధన పెట్టరేగిపోయిందండి. ఇశ్రాయేలీలు నిజదేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవుడు చూశాడు. ఏలియా ప్రవక్తను పంపించాడు. ఏలియా ప్రవక్త ఆహాబు వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 17వ అధ్యాయం అండి. తిష్పీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మీరు భయంకరంగా పాపం చేస్తున్నారు రాజా. దేవుడు ఈ మాట సెలవిచ్చాడు, రాబోయే 3 ఏళ్ల పాటు దేశంలో మంచైనను వర్షమైనను పడదు. ధైర్యంగా చెప్పేశాడండి. దేవుడు పలికినట్లుగానే ఆ 3 సంవత్సరాలు కూడా వర్షం కానీ మంచు కానీ కురవలేదు. దేశమంతా కూడా భయంకరమైన కరువు. మీకు గడిచిన వారం చెప్పాను నేను. ఆ భయంకరమైన కరువులో దేవుడు ఏలియాని ఏ విధంగా పోషించాడు, సారేపతు విధవరాల ద్వారా ఏలియా ఏ విధంగా పోషించబడ్డాడు. ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. అనేక మంది విధవరాండ్రు ఉన్నా సరే దేవుడు ఇశ్రాయేలీలకు కాదని చెప్పని ఒక అన్యురాల వద్దకి ఏలియాను పంపించాడు. ఎందుకని పంపించాడు? ఆమె యొక్క విశ్వాస స్థాయి. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు ఇశ్రాయేల్లో, వారందరినీ కాదని సిరియా దేశపు సైన్యాధిపతిని దేవుడు ఏ విధంగా కుష్ఠవ్యాధి నుంచి తప్పించాడో చెప్పుకున్నాం మనం. ఆ 3 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆహాబు రాజుకి పేకల్దా కోపం ఉంది. ఏలియా కనిపిస్తే, ఎక్కడ కనిపిస్తే ఏలియాని అక్కడ చంపేద్దామని చెప్పని ఊగిపోతా ఉన్నాడు. అటువంటి సమయంలో ఆహాబుకి ఏలియా కనిపించాడు. అప్పుడు ఆహాబు రాజు ఏలియాతో మాట్లాడుతున్నాడు. 1 రాజులు 18వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అతనితో అనగా, నాయనా ఇశ్రాయేలు ఈ రకంగా బాధ పెడుతున్నావా, నువ్వేం మనిషివయ్యా అని చెప్పని ఆహాబు ఏలియాతో మాట్లాడితే, ఒరే నాయనా నేను కదరా నాయనా, మీరే ఆ రకంగా చేసుకున్నారు. దేవుడు కాదని మీరు అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, అందుకే ఈ శ్రమ వచ్చిందిరా నాయనా అని చెప్పుకుంటా, సరే నువ్వు అన్నావు కదా, నేనే శ్రమ పడతానని చెప్పి అన్నావు కదా, ఒక పని చేయి, ఎవరినైతే మీరు పూజిస్తూ ఉన్నారో ఆ ప్రవక్తలందరినీ కూడా తీసుకుని కర్మేలు కొండ వద్దకు రా, నేను కూడా వస్తాను. మీ ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో అందరిని తీసుకుని కర్మేలు కొండ వద్దకు రా, నేను కూడా వస్తానని చెప్పంటే ఆ ప్రవక్తలందరిని పట్టేసుకుని కర్మేలు పర్వతం వద్దకు వచ్చారు. అందరూ కలిసి పొలం అనుకుంటా. ఏలియా ఒక్కడు, అటుపక్కన ఎంతమంది ఉన్నారండి? దాదాపుగా 450 ప్లస్ 400 850 మంది ఉన్నారు అక్కడ. అంతమంది ప్రవక్తలు, బయలు దేవతా ప్రవక్తలు ఒక పక్కన, మరొక పక్కన ఏలియా ఒక్కడే. ఏలియా ఒక షరతు పెడతాడు,
ఏంటని చెప్పానంటే, చెరుకు ఒక బలి పశువు తీసుకుందాం, మీకు ఒకటి నాకు ఒకటి. ఆ బలి పశువుని వధించి కట్టెల మీద పెడదాం. కట్టెల మీద పెట్టి మీరు మీ దేవునికి ప్రార్థన చేసుకోండి, నేను కూడా నా దేవునికి ప్రార్థన చేస్తాను. కింద మంట ఏమి వేయదు సుమా, కింద మంట ఏమి వేయకుండా దేవునికి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. అలా వచ్చినట్లయితే మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాను. ఎక్కువ మంది మీరే ఉన్నారు కదా, మొదటి ఛాన్స్ మీరే తీసుకోండి అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసాడండి. వాళ్ళు మొదలుపెట్టారండి, ఇంకా గబగబా కట్ చేశారు, కట్టలు పేర్చారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, గెంతులు వేస్తూ ఉన్నారు, ఏమంటే నానా రకాల వేషాలు వేస్తూ ఉన్నారు. పొద్దున్నుంచి సాయంకాలం కేకలేస్తూ ఉన్నారు. వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆకాశం నుంచి అగ్ని దిగి రాలేదు. ఎప్పటిదాకా? సాయంకాలం అస్తమయం అగు వరకు, పొద్దున్న సాయంకాలం దాకా. ఇక లాభం లేదని చెప్పని కత్తులు తీసుకొచ్చి కోసుకోవడం మొదలుపెట్టారు. అయినా కూడా రావట్లేదు. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త గమనించాలండి. ఈరోజు నీ ప్రార్థన ఆలకించబడాలని చెప్పని, నీ కుటుంబంలో సమస్యల కోసం నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల కోసము, ఇంకా అనేక సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీ ప్రార్థన ఆలకించబట్టలేదు. కారణం, దేవునితో నీ యొక్క సంబంధం సరిగా లేదేమో, నీ మనస్సాక్షి సరిగా లేదేమో. దేవునితో నీ సంబంధం సరిగా లేకుండా, దేవునితో నీ కనెక్షన్ సరిగా లేకుండా, నీ మనస్సాక్షి సరిగా లేకుండా నువ్వు పొద్దున్న సాయంకాలం వరకు దేవునికి మొరపెట్టిన ఉపయోగం లేదు. జవాబు కోసం నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ చేయొచ్చుగాక, ఎక్కడ కూడిక పెడతాడికి వెళ్ళిపోవచ్చుగాక, నువ్వు ఏమైనా చేయి, కానీ నీ ప్రార్థన ఆలకించబడదు. ఇంట్లో భార్యని బండబూతులు తిట్టి చర్చికి బస్సిన సంగతి చూసుకుంటూ వచ్చినాక అని చెప్పి నువ్వు ఇంటికాడ భార్యని బండబూతులు తిట్టి ఇక్కడికి వచ్చి నువ్వు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి చేతులు పైకెత్తితే ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. నీ తోటి సహోదరుణ్ణి, నీ తోటి సహోదరిని వాళ్ళపైన పీకలదా కోపం పెట్టుకుని సమయం వస్తే నీ ఎంత చూస్తారా అని చెప్పి నువ్వు వాడిని బెదిరించుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి దేవా నా ప్రార్థన ఆలకించినాయనా అని చెప్పానంటే నీ ప్రార్థన ఆలకించబడదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీ సహోదరునితో నీకు ఏదైనా విరోధం ఉన్న ఎడల ఏం చేయాలట? రండి మత్తయి సువార్తకి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24. కావున నీ బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణం విడిచిపెట్టి మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఈరోజు క్రైస్తవులు, తోటి సహోదరుని క్షమించలేరు. మందిరాలకు వస్తూ ఉంటారు, ఒక వాళ్ళ ప్రార్థనలు ఇంక చెప్పే పని లేదు ఇక. కానీ కుటుంబంలో ఏమండి తమ్ముడిని అన్నను క్షమించలేరు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. నీ తోటి సహోదరుని క్షమించలేక నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎట్లా ఆలకించబడుతుంది? ఆలకించబడదు. ఒక దైవజనుడు ఇలా అంటాడు,
నువ్వు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నీ ఫోను ఎత్తి దేవుడు వింటున్నాడా లేదా అని తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేయని చెప్పి అంటాడు. ఆ కనెక్షన్ సరిగా లేకుండా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునికి ఆయాస్కర మార్గం నీలో ఏదన్నా ఉందా? దేవునికి అంగీకారం కాని అంశాలు నీలో ఏమన్నా ఉన్నాయా? నీ మనస్సాక్షి ఈరోజు ఎలా ఉంది? పరిశీలన చేసుకుందాం. వారు పొద్దున్న సాయంకాలం వరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, గెంతులేశారు, ఇంకేమో చేశారు, ఏం లాభం లేదు. చూశాడు పాపం ఏలియా, చూస్తా అయిపోయింది అసలు టైమింగ్. మరి ఆగండ్రా బాబా అని చెప్పని నెక్స్ట్ ఏలియా తరుణం వచ్చింది. ఏలియా కూడా బలి పశువుని వధించి ఆ యొక్క కట్టెల పైన చక్కగా పేర్చి ఏమండి దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందండి. అయితే ఇక్కడ ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఆకాశం నుంచి అగ్ని దిగి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణాలు ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా సరిచేసి చూస్తేనండి గొప్ప ఆశ్చర్యం అండి. ఎన్నో గొప్ప పాఠాలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి రాజుల 18వ అధ్యాయము 30వ వచనం చూస్తే, అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరికీ చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అక్కడ తాగుదామండి, బ్రేక్ లేండి కొంచెం. ఏముంది అక్కడ? చూద్దాం మనం ఒకసారి. అప్పుడు ఏలియా చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడిపోయి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. పడద్రోయబడి ఉన్న బలిపీఠం మీదకి ఎన్నటికీ అగ్ని దిగిరాదండి. ఈరోజు నీ ప్రార్థన అంగీకరించట్లేదని చెప్పంటే నీ ప్రార్థన బలిపీఠం పడిపోయి ఉందేమో. నీ బలిపీఠం పడిపోయి ఉందేమో. దేవునికి అంగీకారం కాని అంశాలు నీలో ఏమైనా ఉన్నాయేమో. అసూయ, ద్వేషము, గర్వము, అతిశయము, ఇంకా ఏమన్నా బయటకు చెప్పుకోలేని రహస్య పాపాలు నీలో ఏమైనా ఉన్నాయేమో. కొంతమంది పైకి భక్తుల్లా కనిపిస్తారు కానీ రహస్య పాపాలు చాలా ఉంటాయి. కొంతమందిలో హృదయం అంతా కూడా అసూయ ఉంటుంది. పక్కోడికి పేరు వస్తుంటే వీడు తట్టుకోలేడు, కొత్తలాడిపోతూ ఉంటాడు. అతిశయం, గర్వం, కొంతమందికి కొంచెం పేరు వస్తే చాలు భూమికి జనడెత్తి నడుస్తూ ఉంటారు కొంతమంది. ఇదిగో ఇటువంటి అంశాలు నీలో ఏమైనా ఉన్నాయేమో. నీ యొక్క బలిపీఠం పాడైపోయి ఉందేమో. నీ బలిపీఠం పడిపోయి ఉందేమో. ఆ యొక్క పడిపోయిన బలిపీఠం వద్ద నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం లాభం లేదు. చక్కని పాఠం ఉందండి. పడిపోయిన బలిపీఠము బాగు చేసి. మరి కొన్ని అంశాలు ఉంటాయండి. అటువంటి అంశాలు మనలో పెట్టుకుని మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన అంగీకరించబడదు. అవి పెద్ద పాపాల్లాగా అనిపించవు మనకి. అది నరహత్య కాదు, వ్యభిచారం కాదు, వేరే వాడిని మోసం చేయటం కాదు, చిన్న చిన్న పాపాలే. కానీ దేవుడు అటువంటి వాటిని కూడా లెక్కలో తీసుకుంటాడు. ఒక 4 చెప్తానండి. మొట్టమొదటిగా మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగుదును. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి,
నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఆమెన్. అయిపోయా ప్రార్థన, అంతే. ఇంకా ఏముండదు ఇంకా ప్రార్థనలో. ఇక ఎదుటి వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే సంఘానికి వస్తున్నావు, అనేకేళ్ళ నువ్వు సంఘానికి వస్తున్నావు, కానీ నీకు ప్రార్థన చేయడం రాదు. సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఎవరన్నా కష్టంతో ఉన్నారా, ఏ కుటుంబంలో సమస్య ఉందా, ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇంకేదైనా సమస్యలు కావచ్చు, వారి కోసం నువ్వు మోకాళ్ళేసి నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎదుటివాడి కోసం ప్రార్థన చేయకుండా, కష్టంలో ఉన్నవాడు నువ్వు పలకరించకుండా దేవుడిని ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ఎన్నో ఏళ్ళ నుంచి సంఘాలకు వస్తూ ఉన్నారు, విశ్వాసంలో ప్రార్థనలో ఎదగాలి కదా. ఇక ప్రార్థనలు ఎదగకుండా, విశ్వాసంలో ఎదగకుండా మనం ఆ దేవుని ముందు నిలబడలేమండి, తేలిపోతాం మనం. ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. ఏమన్నాడు సమూయేలు? నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వల్ల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగునుగాక. మరి కొంచెం ముందుకెళ్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మేలైనది చేయనెరిగియు అంటే నీకు ఎదుటివాడికి సహాయం చేసే అవకాశం నీకు వచ్చింది. నీ దగ్గర సమయం ఉంది, కొంత డబ్బు ఉంది, నువ్వు వాడి కోసం ఆ డబ్బు నువ్వు వెచ్చించగలవు. అప్పుడు నన్ను వాడు అట్ట అన్నాడు, నేను చేయను, అంతే, నేను చేయనంటే చేయను, అంతే. నేను ఎందుకు చేస్తా? అప్పుడు నన్ను అవమానించాడు వాడు, అందరం ముందు నన్ను ఆ మాట అన్నాడు, నేను చేయను. నీకు అవకాశం ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు సహాయం చేయగలవు, రూపాయి ఖర్చు పెట్టగలవు. కానీ అవకాశం వచ్చినా సరే ఏమండి, చేతులు పైకి బయటకు తీనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎదుటివాడికి సహాయం చేసే అవకాశం వచ్చినా సరే నువ్వు సహాయం చేయకుండా గుప్పులు బిగబట్టుకుంటే దేవుడు చూస్తాడు. నేను పెద్ద పాపాలు కాదండి ఇవేమి కూడా. నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఎవరిని చంపలేదు, నువ్వేం చేయలేదు. కానీ దేవుడు అంతా రికార్డు ఉంటుంది మొత్తం. అక్కడ ఆడ పైకి వెళ్ళినాక మొత్తం చెప్తాడు, మొత్తం అంతా ఆన్ చేస్తే మొత్తం కనిపిస్తుంటుంది మొత్తం తెర మీద. ఈ రెండవది. మూడవది రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నొందును. ఇదండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. మన క్రైస్తవత్వానికి మూల సూత్రం ఏంటండి? విశ్వాసం అండి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏముంది అక్కడ? దేవుడు ఉన్నాడని, దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని చెప్పని, నీ ప్రార్థనకి జవాబిస్తాడని చెప్పని నువ్వు నమ్మాలి కదా. నీకు ఆ నమ్మకం లేకుండా నువ్వు మందిరానికి వచ్చి ఏదో తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అని చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? ఏ ఉపయోగం లేదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళేసి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి నువ్వు విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తే దేవుడు అనేక ఆశ్చర్యకారాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. కొంతమంది వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఏమోనండి ఏదో చేసాము మొత్తానికి అయితే చూద్దాం ఏమైద్దో అని చెప్పి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నమ్మాలి, దేవుడు ఆ కార్యం చేస్తాడు నా జీవితంలో అని చెప్పి నువ్వు నమ్మితే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడండి. నమ్మితే గడిగా దేవుని మహింపడతామండి. హల్లెలూయా. చివరిగా
మొదటి యోహాను 5వ అధ్యాయం 16వ వచనం, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరము కాని పాపము, సకల దుర్నీతియు పాపము, అవినీతి కలిగి జీవించడం అండి. నీ జీవితంలో కుటుంబంలో అవినీతిని పెట్టుకుని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించబడదని. ఇదిగో ఇటువంటి అంశాలతోటి నీ బలిపీఠము పాడైపోయిందేమో. నీ బలిపీఠం పాడైపోయి ఉంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆనాడు దావీదు ప్రార్థించినట్లుగా, దేవా నా హృదయంలో నీకు ఆయాస్కర మార్గాలు ఏమైనా ఉన్నాయేమో సరిచేయ ప్రభువా, పరిశీలన చేయ ప్రభువా అన్నాడు. దావీదు ప్రార్థించినట్లుగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి క్షమాపణ వేడుకొని నీ బలిపీఠమును బాగు చేసుకుని ఆయన సన్నిధిలో మోకరిల్లితే తప్పకుండా నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఆనాడు ఏలీయా ప్రవక్త ఆ పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి ఏం చేశాడు? అక్కడ మనకి వాక్యం చూస్తే 18వ అధ్యాయము మనం కొంచెం ముందుకెళ్తే 31వ వచనం చూస్తే, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని, అక్కడ దేవుడు 12 అని చెప్పని రాయించాడండి. 12 రాళ్ళు. ఈ మాట కూడా గొప్ప అర్థం దాగి ఉంది. 12 రాళ్ళు అని చెప్పానంటే ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రములండి. సొలొమోను మహారాజు కాలం ముగిసేటప్పటికీ ఇశ్రాయేల్ దేశము 2 భాగాలుగా విభజించబడింది. 10 గోత్రాలు ఉత్తర ఇశ్రాయేలు, 2 గోత్రాలు దక్షిణ ఇశ్రాయేల్. 10 గోత్రాలు ఉత్తర ఇశ్రాయేలు, 2 గోత్రాలు దాన్ని యూదా గోత్రం అని చెప్తారు. అలా 10 ఒక పక్కన 2 ఒక పక్కన విభజించబడ్డాయి. కానీ ఏలియా అవేం పట్టించుకోకుండా 12 రాళ్ళు ఒక దగ్గర చేర్చాడండి. దాని అర్థం ఏంటని చెప్పంటే సంఘంలో ఐక్యత కావాలండి. విభేదాలన్నీ కూడా పక్కన పెట్టాలి. ఆమె వస్తే నేను రాను మందిరానికి, ఆయన వస్తే నేను రాను మందిరానికి, పాస్టర్ గారు ఆయన్నే ఎక్కువ పద్దాకి పిలుస్తున్నాడు ప్రార్థన చేయమని చెప్పని నేను రాను అసలుకి, నాకు మొన్న వడ్డించినప్పుడు చికెన్లో ఒక ముక్క తక్కువ వేసిందని నేను రానని చెప్పాను. ఇటువంటి విభేదాలన్నీ పక్కన పెట్టి ఏం చేయాలట? ఐక్యంగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క కార్యం జరుగుద్దండి. ఐక్యత చాలా ప్రాముఖ్యత. ఆనాడు ఆ 12 రాళ్ళని ఏలియా దగ్గరికి చేర్చి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి దేవునికి ప్రార్థన చేయగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఇంకేం చేశాడు ఏలియా? మర్చిపోయి ఒక మాట, నీళ్ళు కూడా పోసాడు. ఇంక అందులో కింద కందకంలో నీళ్ళు కూడా పోసాడు. నీళ్ళు కూడా పోసి దేవునికి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి ఆ నీళ్ళు మొత్తం అంతా కూడా అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం అండి. ఆ విధంగా అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువును దహించగానే చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారన్నప్పుడు అక్కడ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పని కేకలు వేసి చాలా ప్రాముఖ్యత అండి. ఏమంటారట? అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసి. ఏలియా చెప్పాడు అక్కడ, యెహోవాని పూజించండి, యెహోవాకు స్తోత్రం చేయండి చెప్పని ఏలియా చెప్పాడా? చెప్పలే. అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క బలి పశువు దహించబడింది. అలా దహించబడగానే చుట్టూ ఉన్న ప్రజలకు అర్థమైపోయింది ఇంకా యెహోవాయే దేవుడు అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారండి. దాని అర్థం ఏంటని చెప్పారంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని అనేది ఏం చేస్తుంది చెప్పారంటే దేవుని నిరూపిస్తుంది.
ఆయనే నిజమైన దేవుడు అని చెప్పని ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నిరూపిస్తుందండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మన యొక్క బలిపీఠం పాడైపోయి ఉందా? దేవునికి అంగీకారంగా అంశాలు మనలో ఏమైనా ఉన్నాయా? దేవునికి అంగీకారంగా కానీ అంశాలు మనలో ఏదైనా ఉంటే, మన యొక్క బలిపీఠం పాడైపోయి ఉంటే ఈరోజే ఆయన పాదాల వద్దకు వచ్చి ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ పెట్టుకుందాం. దేవా, గడిచిన కాలంలో ఇదిగో ఈ పాపం చేశాను, తెలిసి తెలియక ఈ పాపం చేశాను ప్రభు, దయ ఉంచి నన్ను మన్నించి ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు క్షమాపణ పెట్టుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుంచి ఆయన విడిపించుడు కానీ చాలని దేవుడు అండి. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.